హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రైడ్. ఈరోజు మీ అందరికీ నేను బియ్యం పిండి వేళ్ళ కుడుములు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ ఈ వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసుల నిండా వాటర్ పోసుకుంటున్నాను. అలా వాటర్ పోసిన తర్వాత అందులో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనము వాటర్ని బాగా మరిగించుకోవాలి. పొయ్యి మీద వాటర్ బాగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనము వేడి చేసుకోవాలి. ఏ గ్లాస్తో నీళ్ళు తీసుకుంటామో అదే గ్లాస్తోనే పిండిని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండిని వాడుతున్నాను. 2 గ్లాసుల నీళ్ళు పోసాను కాబట్టి 2.5 పిండి వేసుకోవాలి. మనము నీళ్ళు కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఎందుకు అంటే నీళ్ళు ఎక్కువైతే మరి జోరుగా ఉంటాయి కూడా, మనకి కుడుములు అనేవి రావు. అందుకే కొన్ని మిగిలిచ్చాను. మీరు చూసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండండి, చపాతీ పిండిలాగా వాటర్ అద్దుకుంటూ. అలా మనము డవ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. అలా పిండిని కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని అందులో మనము కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. మనము కుడుములు అనేవి చేసేటప్పుడు పిండి అనేది వేలికి అంటకుండా కొంచెం ఆయిల్ అనేది పూసుకోవాలి చేతికి. ఇలా మనము బియ్యం పిండిని తడిపి డవ్ చేసుకున్నాం కదా, దాన్ని మనము కురుకురే షేప్లో మనము చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనము వర్టికల్గా పొడవుగా సన్నగా చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా తొందరగా ఉడుకుతుంది కాబట్టి మీరు కొంచెం సన్నగానే చేసుకోండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. ఇలా స్ట్రైట్గా మనము వర్టికల్గా కురుకురేస్ లాగా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మీకు చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అంటే మీరు చుట్టల పావులో కూడా పిండిని పెట్టి చుట్టలను పిండుతాం కదా మనము, అదే మురుకుల్లాగా కూడా మనం పిండేసుకొని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మీరు ఇలా ఒక్కొక్కటి చేయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి. అలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఇడ్లీ పాత్రలో నేను వాటర్ని పోసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత మనము ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేస్తే మనకి బియ్యం పిండి అనేది ప్లేట్లకి అంటకుండా ఉంటుంది కదా. సో మనము అన్ని ప్లేట్స్కి మనము ఆయిల్ అప్లై చేసి ఇలా కుడుములను ప్రిపేర్ చేసాం కదా, అవన్నీ ఇడ్లీ పాత్రలో సెట్ చేసుకొని మనం మూత మూసుకోవాలి. జస్ట్ 5 to 8 మినిట్స్లోనే మనకి విజిల్ వచ్చేస్తుంది కదా, అప్పుడు ఉడికిపోతాయి. ఉడికినాక మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఉడికినాయి కదా బియ్యం పిండి కుడుములు, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసేసుకొని మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే నూనె పొడి అయినా పల్లీల పొడి అయినా ఏదో ఒకటి తీసుకొని ఆ పొడిలో కొంచెం వాటర్ పోసి మనము బియ్యం పిండి కుడుములకి అప్లై చేయాలి. అలా అప్లై చేస్తే అన్నిటికీ అంటుకుంటుంది. మీరు పేస్ట్ చేసేటప్పుడు మాత్రము కొంచెమే వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకుంటే అవి ముద్ద ముద్ద అయిపోతాయి కాబట్టి మీరు కొంచెమే వేసుకోండి, లేదంటే వాటర్ స్కిప్ చేయొచ్చు. ఉట్టి పౌడర్నైనా మనము ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత మనము కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది తిరువాత ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనము అటుకుల ఉగ్గానికి తిరువాత పెట్టుకుంటాం కదా, సేమ్ అలాంటి ప్రాసెస్సే. తర్వాత మనము ఇందులో టెంపరింగ్ సీడ్స్ అని వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, అలాగే మినపగుండ్లు, శనగబెల్లని కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ మనకి మంచి టేస్టింగ్ ఇస్తాయి కాబట్టి మీరు తగినన్ని వేసుకోండి. బాగా ఎర్రగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి. అప్పుడే మనము తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వెల్లుల్లిని కూడా వేస్తున్నాను. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఫైనల్లీ మనము ఇక్కడ పసుపును యాడ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు మనము పాలకూరని తీసుకుంటున్నాము. ఇక్కడ 5 కట్టలని తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో మెంతం కూర అయినా తీసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము తిరువాతలో వేసుకుంటున్నాము. మీరు పాలకూర ప్లేస్లో మెంతం కూరనైనా వేసుకోవచ్చు. చాలా మటుకు మెంతం కూర వేసుకొని చేసుకుంటారు. నేను మాత్రం పాలకూరలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పాలకూర వేసుకొని చేసుకుంటున్నాము. అది మీ చాయిస్. మీరు మెంతం కూరతో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చిని బ్లెండ్ చేసేసుకుందాము. తగినన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకొని బ్లెండ్ చేసేసుకుందాము.
మీకు ఇష్టం ఉంటే ఒట్టి కారమైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుందని నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో ఒట్టి కారం వేసుకొని కూడా ఒకసారి ట్రై చేయండి. అవైతే సేమ్ కుర్కురే లాగానే కలర్ కూడా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పాలకూర మగ్గే లోపల పాలకూర గురించి మనము తెలుసుకుందాము. పాలకూరలో మనకి చాలా రకాల విటమిన్స్ అలాగే మినరల్స్ ఉన్నాయి. విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే1 ఉన్నాయి. చూసారా ఎన్ని విటమిన్స్ ఉన్నాయో ఇందులో. అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మ్యాంగనీస్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, చెప్పలేనన్ని మనకి మినరల్స్ అనేవి ఉన్నాయి. సో మీరందరూ డైలీ డెఫినెట్గా కనీసం ఒక ఆకు పాలకూరని తీసుకుంటే చాలా మంచిది. అలాగే పాలకూర మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే కంటి చూపుకి కూడా బాగా మెరుగవుతుంది ఈ పాలకూర డైలీ తీసుకోవడం వలన. అలాగే బ్లడ్ కూడా క్లాట్ కాకుండా ఈ పాలకూర మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే డైలీ తీసుకోండి. సో ఇప్పుడు మనకి పాలకూర మగ్గింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. మగ్గిన పాలకూరలో ఈ బియ్యపిండి కుడుములని వేసేసుకుందాము. వేసుకొని మనము వీటిని వేడి చేసుకోవాలి. మనకి సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గానే మనకి ఇది మగ్గిపోతుంది. రాయలసీమలో కుడుములు అంటే పూర్ణం కజ్జికాయలు కదా. కుడుములు అంటే మీ అందరికీ ఫస్ట్ అదే గుర్తొచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ బియ్యపిండి కుడుములు మనము రాగి పిండితో చేసుకోవచ్చు, అలాగే జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. మనకి బియ్యపిండితో అయితే మంచి టేస్టీగా ఉంటుంది, బాగా తినబుద్ధి అవుతుంది ఫస్ట్ టైం అయితే. మనకు ఆల్రెడీ బియ్యపిండి కుడుములు అలవాటు ఉన్నాయి అంటే రాగి పిండివి అలాగే జొన్న పిండివి కూడా మీరు ట్రై చేయండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇలా 5 to 8 minutes దాకా మనము బియ్యపిండి కుడుములని వేడి చేసుకోవాలి. సేమ్ ఉగ్గాని వేడి చేసుకుంటాం కదా, అలానే వేడి చేసేసుకొని మనము ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకుందాము. సో ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి వేల కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. మీకు ఇష్టం ఉంటే పైన పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకొని తినేసేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చాయో మీకు. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రమ్య ప్రైడ్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ రమ్య. టేక్ కేర్, బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.